విజయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటిలేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. ఏంటమ్మా మీరనేది? నార్మల్ డెలివరీ కష్టమనేగా సిజరీన్ చేయాలని చెప్తున్నాను. మరి ఇప్పుడేం చేద్దాం అత్తయ్య? అదే నాకు తోచడం లేదు. ఒరే మూర్తి, ఏం చెయ్యాలన్నా శాంతితో చెప్పి చెయ్యండ్రా. మీరేం చేస్తారో నాకు తెలీదు, కానీ 5 నిమిషాల్లో మీ అభిప్రాయం నాకు చెప్పండి. డాక్టర్ గారు సిజేరియన్ చేయండి. ఏంటి బాబాయ్ గారు మీరు కూడా అలా అంటారు? మేమెందుకు చెప్తున్నావో అర్థం చేసుకోండి. అమ్మా, మనకంటే డాక్టర్ గారికే బాగా తెలుసు. మనం ఇక్కడ వాదోపవాదాలు చేస్తూ కూర్చుంటే అవతల నా బిడ్డ పరిస్థితి ప్రాణాల మీదకి వస్తుంది. బాలాజీ, నువ్వు ఇంకేం ఆలోచించకుండా సిజేరియన్ ఒప్పుకో. డాక్టర్ గారు సిజేరియన్ చేయండి. అయితే నాతో వచ్చి సైన్ చేయండి. నేనిచ్చిన పాయిజన్ పనిచేయలేదా? నేనిచ్చిన పాయిజన్ పనిచేయలేదా? డ్రైవర్, కార్ ఆపో. వెనక్కి పోరే. అమ్మా, ఈ బిల్డింగ్ వైపు అలా చూస్తున్నావెందుకు? ఇందు, ఈ బిల్డింగ్లోనే మీ నాన్నగారు మొట్టమొదట కన్స్ట్రక్షన్ బిజినెస్ ఆఫీస్ పెట్టారు. ఈ బిల్డింగ్లోనా? అవునమ్మా, నువ్వు పుట్టిన తర్వాతే మీ నాన్నగారు కన్స్ట్రక్షన్ బిజినెస్ ప్రారంభించారు. ఆఫీస్ పెట్టిన ఈ బిల్డింగ్ చెక్కు చెదరకుండా ఉంది, కానీ మన వ్యాపారం మాత్రం ముక్కలు చెక్కలయింది. బాధపడి ప్రయోజనం ఉందమ్మా. రేపు మీ నాన్నగారు వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్పాలో నాకు తోచడం లేదమ్మా. జయకృష్ణ మూలంగా మీ నాన్నగారి చేత నేను మాట పడాల్సి వస్తుంది. అమ్మా, పెద్దన్నయ్య వల్ల కానిది నువ్వు చేయొచ్చుగా. కన్స్ట్రక్షన్ బిజినెస్ నువ్వే చేయొచ్చుగా. నేనా? నా వల్ల కాదమ్మా. అమ్మా, రైస్ మిల్ నడపడం నాకేం తెలీదు. తెలియని రైస్ మిల్ నేను నడపగాలేంది కన్స్ట్రక్షన్ బిజినెస్ నువ్వు చేయలేవా? ఆలోచన, దానికి తగ్గ ప్రయత్నం ఉంటే ఏదైనా చేయొచ్చు. నాన్నగారు తరపున నువ్వెన్నో బాధ్యతలు చేపట్టావు. ఎవరూ వేలెత్తి చూపించడానికి వీల్లేకుండా నెట్టుకొచ్చావు. తొలి వ్యాపారం ఆగకూడదన్న సెంటిమెంట్ నీకుంటే కన్స్ట్రక్షన్ బిజినెస్ నువ్వు చేసి తీరాలి. డ్రైవర్, సంతపేటకు పోని. ఎందుకమ్మా? అక్కడ పరందామయ్య గారున్నారు, ఆయన ఒకసారి కలిసొద్దాం. డ్రైవర్. దడగా ఉందిరా, కాస్త ఆంజనేయ దండకం చదవరా, మనసు కుదుట పడుతుంది. అలాగే పిన్ని. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభో శాంతం రామదూతం నమామ్య. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం పటంచున్ ప్రభాతము సాయంత్రము నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపవర్ణించి నీ మీదనే దండకం పక్కడించి రూహించి నీ మూర్తి గావించి నీ సుందరం నుంచి నీ దాస దాసాన దాసుండనే బిడ్డ ఏడుస్తుందిరా, బిడ్డ ఏడు పినిపించిందిరా. ఒరే మూర్తి, నువ్వు తాతవైపోయావురా. శారదా, నువ్వు అమ్మమ్మ అయిపోయావే. అడబాల వారి వంశం పెరిగిపోతోంది.
బాలాజీ కంగ్రాచులేషన్. డాక్టర్ గారు, పుట్టింది ఆడబిడ్డ మగబిడ్డ? మగబిడ్డ. డాక్టర్, మా అమ్మాయికి ఎలా ఉంది? తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. 10 నిమిషాల తర్వాత వెళ్ళి చూడండి. పరందామయ్య గారు, మా వారు మీ దగ్గర సబ్ కాంట్రాక్ట్ తీసుకొని కన్స్ట్రక్షన్ బిజినెస్ ప్రారంభించారు. మీ సహాయ సహకారాల వల్లే కన్స్ట్రక్షన్ రంగంలో మా వారు ఎంతో ఎత్తుకి ఎదగగలిగారు. ఆ విశ్వాసం మీ ఆయనకు ఉందమ్మా. ఆ బిజినెస్ని మా వారు మా పెద్దబ్బాయికి అప్పగించారు. వాడు దాన్ని సర్వనాశనం చేశాడు. నష్టపోయినా క్లోజ్ చేయకుండా తిరిగి ఆ బిజినెస్ను ప్రారంభించమంటూ మా ఎందు పట్టుబడుతోంది. చెయ్యాలనే ఆలోచన నాకు వచ్చింది. అందుకే మీ సహాయం కోరి వచ్చాం. నాకు ఆ బిజినెస్ గురించి పెద్దగా తెలీదు. అందుకని శ్రమ అనుకోకుండా మీరు నాకు అండగా ఉంటే తిరిగి ఆ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. ఆలోచన మంచిదే. మీ పెద్దవాడి నిర్వాకం నాకు తెలిసిందమ్మా. మీ వాడు చేసిన తప్పుడు పని వల్ల మొత్తం కన్స్ట్రక్షన్ రంగానికే చెడ్డ పేరు వచ్చింది. లక్ష్మీ కన్స్ట్రక్షన్స్కి చెప్పుకోదగ్గ చరిత్ర ఉందమ్మా. ఆ ఇమేజ్ మీ వాడు దెబ్బతీశాడు. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్కి పేరు మార్చే మరో పేరు పెట్టి లాభం లేదు. కొత్తగా బిజినెస్ పెట్టారంటూ మీ దగ్గరికి ఎవరూ రారు. తిరిగి ఈ మార్కెట్ పుంజుకుంటుందమ్మా. అప్పుడు మీకు అవసరమైన సహాయం నేను అందజేయగలను. అంతవరకు నువ్వు కొంచెం ఓపిక పట్టమ్మా. సరేనండి, వస్తా. మంచిదమ్మా. ఏయ్ చైతి, ఏదో పడవ మునిగిపోయి నష్టం వచ్చినట్టు. అమ్మమ్మ, ఆ. ఊరికి అలా తిరిగిపోతే కాసేపు కూర్చోవచ్చుగా. ఒరేయ్, నాకు మునిమనవుడు పుట్టాడన్న ఆనందంలో 25 ఏళ్లు తగ్గిపోయినట్టుందిరా. ఈ సంతోష సమయంలో పచార్లు కాదు గంతులెయ్యాలని ఉంది. ఆ హాస్పిటల్ను ఊరుకున్నాను. యాదవా. ఏమండి, వెళ్ళి చూడొచ్చు. రండరా. ఓరి బంగారు. చీ 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 చీ. పుట్టావురా, అడబాలవారి వంశానికి వారసుడిగా పుట్టావురా. అనిత, చిన్న కోడలు అయినా అందరికన్నా ముందు తొలి వారసుడిని ఇచ్చేవే. ఏమే మాలిని, ఎర్రతేలు అని అనితను ఆట పట్టించేదానివి. పైసా కట్నం ఇవ్వకుండా పెద్దింటి కోడలు అయ్యావని ఆడిపోసుకునేదానివి. నువ్వు చులకనగా చూసిన ఎర్రతేలే తొలి వారసుని ఇచ్చింది. బామ్మా, అనిత వారసుణ్ణి ఇచ్చినందుకు అందరికీ ఆనందంగానే ఉంది. కానీ మాలిని పట్టుకొని నువ్వన్న మాటలే ఏం బాగాలేదు. నేను యథాలాపంగా అన్నానమ్మా. దీనికి బాధపడవలసిన అవసరం ఏముంది? శాంతి, రండి, నీ మనవణ్ణి చూసుకోవే. అమ్మా ఇందు, నీ మేనల్లుడిని చూడు. శాంతి, నీ ముద్దుల మనవడు ఎవరు పోలికున్నాడో చెప్పు. ఇప్పుడే ఏం తెలుస్తుందమ్మా? ఎందుకు తెలీదు? నాకు మట్టుకు అచ్చు నా అల్లుడులాగా కనిపిస్తున్నాడు. ఆ కనుముక్కు తీరు, ఆ నుదురు, ముమ్మూర్తుల నా అల్లుడే. బుల్లి ధర్మారావే. ఏమే మాలిని, ఎర్రతేలు అని అనితను ఆట పట్టించేదానివి. పైసా కట్నం ఇవ్వకుండా పెద్దింటి కోడలు అయ్యావని ఆడిపోసుకునేదానివి. నువ్వు చులకనగా చూసిన ఎర్రతేలే తొలి వారసుని ఇచ్చింది. మాలిని, ఏంటి అలా ఉన్నావు? ఇంట్లో అందరూ సరదాగా సంతోషంగా ఉంటే నువ్వేంటి మొహం మార్చి కూర్చున్నావు? నేను తల్లినైతే అందరికన్నా ఎక్కువగా ఆనందపడేదాన్ని. ఇవాళ కాకపోతే రేపు నువ్వు తల్లి అవుతావు. ఒకసారి అబార్షన్ అయినంత మాత్రానా ఇక పిల్లలే పుట్టరానంటే మాట్లాడతావేంటి? హాస్పిటల్లో అన్నపూర్ణ బామ్మ సూటిపోటి మాటలతో నన్ను అవమానించిందండి. బిడ్డని కన్నందుకు ఒకవైపు అనితను పొగుడుతూ మరోవైపు నన్ను కించపరిచిందండి. మాలిని, ప్రతిదీ పట్టించుకుంటే అంతే మరి. అమ్మమ్మ గురించి నీకు తెలియదే ఉంది. ఏదో మాట వరుస కనుంటుంది, దానికి బాధపడాలా? మీకే ఎన్నైనా చెప్తారు, కానీ నా బాధ మీకేం తెలుసండి. నా కడుపు పోగొట్టినందుకు ఆ అనిత కడుపు కూడా పోయుంటే ఎంతో బాగుండేది. ఛీ, నోర్మి. నాతో అంటే అన్నావు గానీ ఇంకెవరితోనూ అనుకో. అనితకు పడి ఆడవడం మంచిది కాదు. అసుపు నీ నోటి వెంట రాకూడదు. అది నీకు మంచిది కాదు, ఈ ఇంటికి మంచిది కాదు.
మరపురాని బాధ కన్నా మధురమే లేదు, గతము తలచి వగసే కన్నా సౌఖ్యమే లేదో అందరా. ఏంటి నన్ను చూసి ముసుగేసుకున్నావు? నీ ముఖం చూడలేక, నా ముఖం నీకు చూపించడానికి ఇష్టం లేక. నాన్నా, నీ పంతం సంతకెళ్ళింది, నీ ప్రగల్భాలు పనికి రాకుండా పోయాయి. నేను వాగినవాడిని వాగినట్టే ఉన్న ప్రయోజనం ఏముంది? నువ్వు సరిగ్గా చెయ్యవు, నన్ను సరిగ్గా చేయనివ్వు, పైగా నా చేతులు కట్టిపడేశావు. అనితని బిడ్డను కనకుండా చేస్తాను అన్నావు, అది నీ వల్ల కాకుండా పోయింది, మాలిని వల్ల కాకుండా పోయింది. జూనియర్ ధర్మారావు గారు ఏంటో ప్రత్యక్షమయ్యాడు. మొగుడు దచ్చినందుకు మళ్ళీ పెళ్లి చేసి దాన్ని బయటికి పంపించేస్తానావా నువ్వు? అది పెళ్లి కిండి వద్దని చెప్పి ఆ రైస్ మిల్ నడపడం మొదలెట్టింది. నీ మొగుడిని చేతగాని సన్నాసి కింద జమ్మగట్టి మీ అత్తగారు తనే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆరంభించే ఆలోచనలో ఉంది. మన కాళ్ళెదురుకుండానే మన శత్రువు పైకి దూసుకుపోతున్నాడు. మనం అంతకంతకి అధపాతాళానికి దిగజారిపోతున్నాం. నీ మొగుడు గోడు గిల్లుకోవటం, నువ్వు గాలి తిప్పుకోవటం, నేను ముసుగేసి కూర్చోవటం, ఇక మన ముగ్గురికి పనే ఉంది. పిరికి మందు నూరు పోయికో. మనం చేసిన తప్పేమిటో మనం తెలుసుకోవాలి కదమ్మా. ఏంటి తెలుసుకునేది? నీతో మాట్లాడడం వల్ల కదా. నాన్న, చంద్రమండలంలోకి రాకెట్ దూసుకు వెళ్ళినా దాన్ని కంట్రోల్ చేసే రిమోటు ఇక్కడ నేల మీదే ఉంటుంది. శత్రు వర్గాలు ఎంత ఎత్తు ఎదిగినా వాళ్ళని పడగొట్టగలిగే రిమోటు మన చేతిలోనే ఉంది. వెళ్ళని, వాళ్ళు ఎంత ఎత్తుకు వెళ్తారో వెళ్ళని, రిమోట్ మన చేతిలో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పనే ఉంది నాన్న. రాకెట్ రిమోట్ కంట్రోల్ పరిధి దాటిపోతేనో? కంట్రోల్ పరిధి దాటిపోతే నా ప్రాణాల్ని పణంగా పెట్టైనా సరే దాన్ని పేల్చేస్తాను. ఆ నమ్మకంతోనే కదమ్మా నేను ఆలోచించడం మానేసి నువ్వు ఎలా చెప్తే అలా వింటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటావు? కాసేపు ముసుగేసుకొని విశ్రాంతి తీసుకో. పల్లెకి పోదాం, పారును చూద్దాం చెల్లో చెల్లో, అల్లరి చేద్దాం చెల్లో చెల్లో, ఆట పాటలందు కవ్వించుకుంటే కోణంగి. చిన్నా, అమ్మమ్మ గారు ఆటలు చాలు, ఇంకో అరగంటలో వర్జం రాబోతుంది, త్వరగా తెమలాలి. ఇక్కడ కూడా వారాలు వర్జాలేమిటండి, ఇంటికి తీసుకెళ్ళడమేగా. అయితే మాత్రం పురిటి గుడ్డుతో ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ మాత్రం చూసుకోవటమే. మేము రెడీ. అవును, హాస్పిటల్ బిల్ కట్టారా? నేనెంత చెప్పినా వినిపించుకోకుండా బిల్లు తనే కడతానంటూ శాంతి వెళ్ళింది. ఇది మరీ బాగుందండి. వదినేదో మాట వరుస కన్నారని మీరు ఊరుకుంటారా? తొలికాన్పు బాధ్యత, పురిటి ఖర్చులు పుట్టింటి వాళ్లే భరించాలి కదండి. ఆ మాత్రం నాకు తెలియదుటోయే, కానీ నేనెంత చెప్పినా శాంతి వింటేగా. బిల్లు విషయంలో మీరిద్దరూ వాదులాడుకోవడం దేనికి? ప్రస్తుతానికి అత్తయ్య గారు ఇచ్చారు కదా, తర్వాత చూసుకుందాం. అమ్మా శాంతి, బిల్లు ఎంతైంది? ఎంతైతే ఏమన్నయ్యా, అయినా నువ్వు కట్టడం ఏంటోదినా? ఆ సంగతి వదిలే వదినా. అన్నయ్య, అనితను మా ఇంటికి తీసుకెళ్తాను. మీ ఇంటికి తీసుకెళ్ళడం ఏమిటమ్మా? మా ఇంటికి తీసుకెళ్లడమే పద్ధతి, సంప్రదాయం కూడాను. తీసుకెళ్ళకపోతే నలుగురికి మేము లోకం అయిపోతాం వదినా. ఏమీ లోకు కారు. సంప్రదాయాలు పద్ధతులు పక్కన పెట్టి మా ఇంటికి పంపించండి. మీ ఇంట్లో పీడకల్లొస్తున్నాయని అనిత చెప్పింది కదా, ఇప్పుడు ఈ పసిబిడ్డతో తన్ని మీ ఇంటికి తీసుకెళ్ళడం అంత మంచిది కాదు. అవును నాన్న, నేను మా అత్తగారింటికే వెళ్తాను. అది కాదమ్మా. అన్నయ్య, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాట కాదనకండి. సరేనమ్మా, నువ్వు ఇంతగా చెప్పాక మేమే అభ్యంతరం చెప్పడం దేనికి? నీ ఇష్ట ప్రకారమే కానీ తీసుకెళ్ళు. అనిత, నా మనవని లైవ్. అరే భాగ్యం, ఏమిటి హారతి పళ్ళు రెడీ చేస్తున్నావు? ఎవరికి? హాస్పిటల్ నుండి పురిటి బిడ్డతో అనితమ్మ గారు బయలుదేరారట. పెద్దమ్మ గారు ఇప్పుడే ఫోన్ చేశారు, దిష్టి తీయటానికి రెడీ చేయమన్నారు. అనిత, ఇంటికొచ్చిన నీ బిడ్డ కాటికి వెళ్తాడు. ఏమే భాగ్యం, దిష్టి పళ్ళం సిద్ధం చేసావా? చేశానమ్మా, ఇదిగో. సీత,
ఇందు మాల్ని త్వరగా రండరా, ఈ ఇంటి వారసుడు ఈ ఇంటికి రాబోతున్నాడు. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబున నా ఇల్లాలని నా కుమారుడనే ఆపరా యాదవ పాటలు నువ్వును, సమయం సందర్భం లేకుండా. సరే కరెక్ట్ పాట పాడదాం. బావో ఎప్పుడు సీత, ఏంటి అలా నిలబడిపోయావు? ఎళ్ళు దిష్టిది. ఏమే ఇవ్వు. ఏడి వంశధారకుడిని ఇలా ఇవ్వు. ఒరే మీ ఇంటికి వచ్చావురా నువ్వు? అదే ఒరే మండపాక బలరాం, చూడరా నా ముని మనోడిని. ఏమిట్రా ఆవదం తాగిన మోకం నువ్వును. ఇందు నీ మేనల్లుడిని చూడు. ఒరే మీ అత్తరా మేనత్తా. మూర్తి గారు, మొత్తానికి మీ అల్లుడు భలే అదృష్టవంతుడండి. బాలాజీ, ఈ ఇంటికి మొదటి వారసుని ఇచ్చావు. పసిపిల్లాడు కాస్త వానపాములో సన్నగా ఉన్నాడు గాని ముఖం మాత్రం ధర్మారావు బావే. ఒరే మీ తాతయ్య కట్టించిన ఇల్లు చూడరా. చెల్లెమ్మా, ఈ సందర్భంలో మా బాబే గనక ఇంటూ ఉన్నట్టయితే మనవడికి స్వాగతం చెప్పడం కోసం ఒక బ్యాండ్ మేళాలేనా, టపాకాయలేనా, డప్పులేనా మోత మోగించేసేవాడు కదూ. ఏమిటో ఆ సరదాలన్నీ లేకుండానే పోయినాయి. ఒరే నాన్న, ఏ సరదా లేకుండా పోవటానికి కారణం ఇదిగో ఈ మూర్తి తాతగారే. బామ్మా, తల్లి బిడ్డలు క్షేమంగా వచ్చినందుకు ఇదిగో ఈ పంచదార తీర్థం ఇవ్వండి. ఏంటి బామ్మ అలా చూస్తున్నారు? మీ ముది మనవడి నోట్లో పోయండి బామ్మా. దేనికి మాలిని? ఇంటికి తీసుకొచ్చిన బిడ్డకి నోరు తీపి చేయాలి, ఇది సాంప్రదాయం. ఇదెక్కడ సంప్రదాయమే? పురిటిగుడ్డు నోట్లో పంచదార నీళ్లు పోస్తావా? ఎక్కడ అలవాటు ఇది? మా ఇంటి అలవాటు. నేను పుట్టినప్పుడు కూడా మా అమ్మ ఇలాగే పోసిందంట. పోయండి బామ్మా. నీ ఇంటి అలవాటు నీకు పుట్టబోయే బిడ్డ మీద చూపించుకో. మా ఇంట వంట లేని అలవాట్లు తెచ్చి పెట్టకు. ఓంట్రా బంగారం. ఏమ్మా, పట్టపగలే నాన్న నట్టింటో మినీ బారు పెట్టావేమిటి అని అడగాలనుకుంటున్నావు కదూ. బిడ్డతో వచ్చిన అనితకు నువ్వే ఎదురెళ్ళి హారతిచ్చి దిష్టి తీసి బొట్టు పెట్టి లోపలికి తీసుకొచ్చావు చూడు. ఆ బాధే నా హృదయాన్ని కిలికేస్తుందమ్మా. అందుకే మందు కొడుతున్నాను. ఆ నలుసుని చంపడం పెద్ద కష్టమేం కాదు. దానికన్నా ముందుగా మనం చెయ్యాల్సిన పనులున్నాయి. లక్ష్మీ కన్స్ట్రక్షన్ ని నేలమట్టం చేసి ధర్మారావు పెద్ద కొడుకుని ఇంట్లో కూర్చోబెట్టినట్టే లక్ష్మీ ఫైనాన్స్ ని కూడా దివాళా తీసేలా చేసి రెండో కొడుకు వినోద్ని కూడా ఇంట్లో కూర్చోబెట్టాలి.